హలో అండి. ఈరోజైతే మనం బల్వంత్ రాయ్ మెహతా కమిటీ రిపోర్ట్ చూద్దాము. సో దాని యొక్క రికమెండేషన్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అంటే బల్వంత్ రాయ్ మెహతానే. సో ఇతను గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడ్డాడు. ఎందుకు అంటే ఎన్డీపీ అలానే ఎన్ఈఎస్ అలానే సిడిపి ప్రోగ్రామ్ యొక్క వర్కింగ్ ఎలా ఉంది దానికి సంబంధించి రికమెండేషన్స్ సజెషన్స్ ఇవ్వమని చెప్పారు అన్నమాట. సో అందుకని చెప్పి ఈ కమిటీని అయితే అపాయింట్ చేశారు. వీళ్ళేమో వచ్చేసి రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారంటే 24 నవంబర్ 1957లో సబ్మిట్ చేశారనమాట. సో వీళ్ళు ఏం రికమెండ్ చేశారు అంటే ఈ సిడిపి ఏదైతే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉందో అది సరిగా వర్కౌట్ అవ్వట్లేదు. మీరు విలేజ్ లెవెల్లో డెవలప్మెంట్ తేవాలంటే డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ తెండి అని చెప్పారు. డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటే పంచాయతీ రాజ్ అనమాట. ఇప్పుడు మనం పంచాయతీ సిస్టమ్ ఉంది కదా అది.